హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 22 జూన్ 2020 నా హిందూలోని ఎటో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లాస్ట్ ఇన్ క్లారిఫికేషన్. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఇండియాకి చైనాకి మధ్య స్టాండ్ ఆఫ్ అనేది గత కొంతకాలంగా జరుగుతుందన్నమాట. రీసెంట్గా జూన్ 15న మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 20 మంది సోల్జర్స్ అనేవాళ్ళు చంపబడ్డారు. దీనికి సంబంధించి మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మా భారతదేశంలోకి వేరే సైనికులు ఎవరు చొచ్చుకు రాలేదు. ఈ యొక్క భారతదేశ సైనికులు వేరే దేశం యొక్క భూభాగంలోకి ఆక్రమించడం కానీ, మా భారత భూభాగాన్ని వేరే సైనికులు కానీ ఆక్రమించలేదని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో అది ఇప్పుడు ఏమైందంటే అపోజిషన్ నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. సో ఇలా ఆక్రమణ జరిగినప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఎవరు ఒకరినొకళ్ళు ఆక్రమించుకున్నప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అపోజిషన్ లీడర్లు గొడవ చేస్తుంటే, దాంతోపాటు చైనీస్ మీడియా కూడా తన యొక్క వార్తాపత్రికల్లో ఏమని చెప్పుకుంటుంది అంటే, మేము ఏమీ చేయలేదు, భారత్కి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని అక్కడ ప్రజలకు ఆ దేశానికి అనుకూలంగా ఇచ్చే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ అనేవి చేస్తుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. పిఎం మోడీస్ రిమార్క్స్ ఆన్ ద బోర్డర్ క్లాష్ ఆర్ సిమ్టమెటిక్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పూర్ మెసేజింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ యొక్క ఏవైతే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించి బోర్డర్ క్లాష్ అంటే ఈ యొక్క బోర్డర్లో జరిగినటువంటి ఈ యొక్క హింసకు సంబంధించి కాదు, లేకపోతే గొడవకు సంబంధించి ఎలా ఉంది అంటే మనకు ఏంటంటే సిమ్టమెటిక్ అంటే ఒక లక్షణం లాగా ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ ఈ యొక్క మెసేజింగ్ అంటే ఈ యొక్క సమాచారాన్ని అందించడంలో చాలా అంటే అలసత్వం ఉంది, చాలా పూర్గా ఉంది, గవర్నమెంట్ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోతుందని చెప్పే విధంగా ఉన్నాయి అనమాట ఆ స్టేట్మెంట్. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా మీరు ఈ వీడియోను చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ను డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఈ యొక్క హిందూ పేపర్ యొక్క ఈ పేపర్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఖచ్చితంగా పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ఇంట్రూజన్, ఎన్క్రోచ్మెంట్, ఇన్వేషన్ దురాక్రమణ, కాన్సిక్వెన్స్ రామిఫికేషన్ రిజల్ట్ పరిణామాలు, ట్రాన్స్గ్రీషన్ ఓవర్ స్ట్రిప్పింగ్, ఎక్సీడింగ్ అతిక్రమించు మించిపోవు, అట్రిబ్యూట్ అజైన్ ఎస్క్రైబ్ ఆపాదించు, మిస్చివియస్ మిలేసియస్ మిలవెంట్ ద్వేషపూరిత, ఇంటర్ప్రిటేషన్ ఎక్స్పోజిషన్ ఎక్స్ప్లెనేషన్ వివరణ వ్యాఖ్యానము, ఎండోర్స్ వ్యాలిడ్ యాక్సెప్ట్ ఆమోదించు, రీఇటరేట్ రిపీట్ పునరుద్ఘటించు, టాక్టిక్ డిజాస్ట్రస్ రీడ్ఫుల్ విషాద, ట్రాన్స్పైర్ సీక్రెట్ అన్నోను రహస్యము, ఇండీడ్ ఇన్ఫ్యాక్ట్ రియల్లీ వాస్తవంగా, క్రైసిస్ కెటాస్ట్రోఫీ కలామిటీ సంక్షోభము, కన్ఫ్రంట్ ఛాలెంజ్ అపోజు ఎదిరించు, డినయల్ కాంట్రడిక్షన్ రిజెక్షను ఒప్పుకొనకపోవుట, అబ్స్క్యూర్ అన్క్లియర్ అన్సర్టైన్ తేలికగా అర్థం కాని. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ కామెంట్ టు an all party meet on Friday claiming there had neither been any intrusion by China nor was any intruder present, expectedly caused a political storm. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్లో ఫ్రైడే జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంటే ఏంటి, ఎవరు మన భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు చైనా సైడ్ నుంచి కానీ, లేదా చైనాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మన భారత భూభాగంలో లేరని చెప్పేసి ఒక అంశం అనేది ఆయన చెప్పాడనమాట. దానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి తుఫాన్ అనేది చెలరేగిందనమాట. నాట్ ఓన్లీ వాజ్ ద వైలెన్స్ ఆన్ ద నైట్ ఆఫ్ June 15 that claimed 20 Indian soldiers triggered by China erecting structure on India's side of the LAC in the Galwan Valley. Chinese troops still remain present on Indian territory elsewhere in Ladakh, including on the northern bank of Pangang Lake. అంటే ఇప్పుడు ఏదైతే జూన్ 15వ తారీఖున మన భారతదేశానికి సంబంధించిన ఒక 20 మంది సోల్జర్ని చంపేశారు. దాంతోపాటు వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క గ్యాల్వన్ వ్యాలీలోనే కాకుండా ఈ యొక్క పాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో మనం నిర్మిస్తున్న కట్టడాలకి వాళ్ళు అంటే దానికి అడ్డు చెప్తున్నట్టు అక్కడికి వచ్చి అక్కడే ఉండిపోయారు అని చెప్పేసి ఒక అంశం అనేది ప్రచారంలో ఉందన్నమాట. After the problems with his remark were highlighted by the opposition, the Prime Minister's office was moved to issue a much needed clarification on Saturday, stating the PM was only referring to the situation in the Galwan Valley as a consequence of the bravery of our
ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఫాయిల్డ్ ఏ చైనీస్ ట్రాన్స్గ్రెషన్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వివాదం మొదలైందో, ఆ వివాదం మొదలైన తర్వాత అపోజిషన్ ఏదైతే ఈ అంశాన్ని హైలైట్ చేసిందో, ఆ తర్వాత ఈ యొక్క పిఎంఓ ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వివరణ ఇచ్చారనమాట. సాటర్డే దీనికి అంటే క్లారిఫికేషన్ అనేది, వివరణ అనేది ఇచ్చారనమాట. పీఎం దేనికి సంబంధించి మాట్లాడాడంటే గ్యాల్వన్ వ్యాలీలో ఉన్న సిచ్యువేషన్ గురించి, అక్కడ ఏర్పడినటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు, తర్వాత ఈ యొక్క బ్రేవరీ అంటే ఈ యొక్క ధైర్య వీరోచితమైనటువంటి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క పోరాటం గురించి ఆయన చెప్తూ, చైనా వాళ్ళ యొక్క ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటంటే వాళ్ళు అతిక్రమించలేకపోయారు, మన యొక్క బ్రేవరీ, మన యొక్క సోల్జర్ల యొక్క బ్రేవరీ వల్ల వాళ్ళు దాటలేకపోయారని ఆ ఉద్దేశంతో చెప్పాడే తప్పితే దీంట్లో ఇంకా కొత్తగా ఆపాదించుకోవాల్సిన అంశం ఏంది లేదని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ అనేది క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట. Even if the PMO attributed the political storm to a misachiever's interpretation, it is more than clear that a PM did not choose these words carefully. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క పిఎంఓ ఆఫీస్ ఏదైతే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఆపాదిస్తుందో, అట్రిబ్యూటెడ్ అంటే ఆపాదిస్తుంది, ఇదేంటి వీళ్ళు రాజకీయపరమైనటువంటి విద్వేషంతో, మిచివర్స్ అంటే ఏంటంటే ద్వేషపూరితమైన విధానంతో ఈ యొక్క ఇలాంటి ఇంటర్ప్రిటేషన్, ఇలాంటి అంశాలు చెప్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు, వివరిస్తున్నారని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క వర్డ్స్ అనేవి పిఎం ఇలాంటి పదాలు అనేవి వాడకుండా ఉండుంటే బాగుండేది అనమాట. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, వాడకుండా ఉండుంటే బాగుండేది. In fact, his remarks have already been seized upon by the Chinese state media and were seen as endorsing Beijing's claims that its troops did not cross the LAC and justifying the People Liberation Army's recent action. సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో, ఈ యొక్క చైనీస్ మీడియా తన యొక్క వార్తాపత్రికల్లో వాళ్ళు ఏం చెప్పారు, ఎండోర్స్మెంట్ అంటే ఆమోదించారనమాట. బీజింగ్ అనేది ఈ యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఈ ట్రూప్స్ ఏవి కూడా భారతదేశాన్ని ఆక్రమించలేదని వాళ్ళకి అనుకూలంగా ఆ యొక్క ప్రజలకు అర్థమయ్యే విధంగా మీడియాలో చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఆ ప్రజల ముందు భారతదేశాన్ని దోషించేసే విధంగా ఆ మీడియా అనేది చిత్రీకరిస్తుందన్నమాట. ది MEA issued its own statement on Saturday, reiterating that Chinese had crossed the LAC and erected structures across the line. అంటే ఇప్పుడు ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు రీఇటరేట్ అంటే తిరిగి పునరుద్ధరించడం అనమాట. చైనా పీపుల్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనే దాన్ని దాటేసి వచ్చేసి మనం ఏదైతే నిర్మాణాలు చేస్తున్నామో అక్కడ దాకా వచ్చేసారని చెప్పేసి MEA చెప్తుందనమాట. అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు. While it should be obvious that any speech that requires no less than 2 clarifications has a serious problem with its messaging, the controversy has only underlined the government's pure communication on the border issue. అంటే ఇప్పుడు మనం కనుక దీన్ని చూస్తే ఏదైనా ఒక స్టేట్మెంట్కి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కనుక మనం కనుక ఏదైతే క్లారిఫికేషన్ ఇచ్చాము అంటే ఆ విధానం అనేది ఎలా ఉంటుందంటే, పూర్ కమ్యూనికేషన్ అంటే మన యొక్క ప్రచారం చేసే అంశం కావచ్చు, లేకపోతే కమ్యూనికేట్ చేసే అంశం అంటే వివరించే అంశం ఏదైతే ఉందో ఆ యొక్క వివరణ అనేది సరిగా లోపాలు ఉన్నాయి, పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉన్నాయి అనేది, ముఖ్యంగా బార్డర్ ఇష్యూలో ఉన్నాయి అనే దాన్ని బయటపడుతుంది అనమాట. ద ట్రాజిక్ లాస్ ఆఫ్ లైఫ్స్ ఫాలోడ్ మోర్ దాన్ 6 weeks ఆఫ్ టెన్షన్స్ ఇన్ గాల్వన్ వ్యాలీ. ఇప్పుడు ఏమైంది, 6 వారాల నుంచి గాల్వన్ వ్యాలీలో జరుగుతున్నాయి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది దేంతో ఇంకా కొనసాగుతుంది అంటే ట్రాజిక్ లాసెస్ ఆఫ్ లైఫ్. అంటే మన యొక్క భారతీయ ఏదైతే సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారన్నమాట. దాంతో కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. డ్యూరింగ్ దిస్ టైమ్ ద పబ్లిక్ వాజ్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ వాట్ వాజ్ ట్రాన్స్పైరింగ్ అలాంగ్ ద LAC. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో మన భారతీయ పౌరులకు మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మాత్రం LAC వెంబడి ఏం జరుగుతుందో అనేది మాత్రం రహస్యంగా ఉందన్నమాట. ఇప్పటికీ వరకు బయటకు తెలియకుండా ఉందన్నమాట, అన్నోన్ లాగా ఉందన్నమాట. ట్రూ షేరింగ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఈజ్ నాట్ పాసిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు నెగోషియేటింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మనం నిజంగా మాట్లాడుకోవాలంటే అక్కడ జరిగే ప్రతి అంశాన్ని, ఈ యొక్క ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మనం పబ్లిక్గా మాట్లాడడానికి కుదరకపోవచ్చు. చాలా విషయాలు అంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో పబ్లిక్గా అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని పబ్లిక్గా అందరికీ తెలియజేయడానికి సరైనటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకని ఇది నేషనల్ అంటే జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అందరికీ చెప్పరనమాట. ఇండీడ్ ద సొల్యూషన్ టు ద current crisis and the disengagement that is needed urgently at various points along the LAC can make progress only through diplomacy.
అంటే ఇప్పుడు ఇక్కడ వాస్తవాన్ని చూసుకోవాలంటే అక్కడ కరెంట్ క్రైసిస్ అంటే అక్కడ కరెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో, లేకపోతే అక్కడ డిజెంగేజ్మెంట్ అంటే అక్కడ బలగాలు ఈ యొక్క బార్డర్లో మోహరింపబడినటువంటి బలగాలు ఉపసంహరణ జరగాలి, ఇలాంటి అన్ని అంశాలు సాధారణ పరిస్థితికి రావాలి అంటే త్రూ డిప్లొమసీ అంటే దౌత్యపరమైనటువంటి ఈ యొక్క అంశం ద్వారానే మనం సాధించవచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఏ బ్లాంకెట్ ఆఫ్ సైలెన్స్ హార్డ్లీ సర్వ్స్ ద గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అలానే ఇదే సమయంలో మనం కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం అనేది అంటే ఎటువంటి మాటలు లేకుండా నిశ్శబ్దంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మనకు ఆ యొక్క గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారనే అంశం అనేది గురించి మనకు ప్రజలకు ఏమీ తెలియదు అనమాట. ద ఆప్షన్స్ ఆఫ్ టైమ్లీ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ విల్ ఓన్లీ ఫ్యూయల్ స్పెక్యులేషన్స్ అండ్ అలార్మ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సమయోచితంగా వీళ్ళు ఈ యొక్క వివరణ కనుక ఇవ్వకపోతే రకరకాల అంశాలను మనమే ఊహా జనతాలు అనేవి ప్రాచుర్యంలోకి వస్తాయి అనమాట. అంటే ఈ యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. ద సైలెన్స్ హ్యాస్ ఆల్సో ట్రిగ్గర్డ్ అన్సీమ్లీ డొమెస్టిక్ పాలిటిక్స్ అండ్ బ్లేమ్ గేమ్ ఎట్ ఏ టైమ్ వెన్ ఇండియా ఈజ్ కన్ఫ్రంటింగ్ పాసిబుల్లీ ఇట్స్ బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ సిన్స్ కార్గిల్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మనం ఏమీ చెప్పకుండా ప్రభుత్వం అనేది నిశ్శబ్దంగా అంటే ఆ సమయానికి అనుచితంగా వీళ్ళు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్గా ఉన్నటువంటి పాలిటిక్స్లో ఏమవుతుందంటే వీళ్ళు ప్రభుత్వాన్ని దుయ్యబట్టే విధంగానో, లేకపోతే ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగానో, లేకపోతే ప్రభుత్వంతో బ్లేమ్ గేమ్ ఆడే విధంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటిది ఏంటి, ఇప్పుడు మన టైం ఏంటి అంటే మనం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నామట. అంటే జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అనేది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. ఎప్పటి తర్వాత కార్గిల్ తర్వాత అంత భయంకరమైన పరిస్థితి అనేది ఇప్పుడు ఏర్పడిందనమాట. ఫ్రైడేస్ ఆల్ పార్టీ మీట్ వాజ్ సర్టైన్లీ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈవెన్ ఇట్ పర్హాప్స్ కమ్ ఏ ఫ్యూ వీక్స్ టూ లేట్. అంటే ఇప్పుడు ఫ్రైడేలో ఆల్ పార్టీ మీటింగ్ ఏదైతే జరిగిందో అది మనకు చాలా మంచి పరిణామం అనమాట. అంటే ఒక మంచి వైపు నడవడానికి, రైట్ డైరెక్షన్ వైపు నడవడానికి ఒక మంచి పరిణామం అనమాట. అంటే ఇది ఎప్పుడో జరగాల్సింది కానీ చాలా వారాల లేట్ తర్వాత జరిగిందనమాట. India's China policy may be approaching as a significant and influence point as a 1988, which marked the normalization of ties after 1962. అంటే ఇప్పుడు మనకు ఇండియాలో చైనాస్ పాలసీకి సంబంధించి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మార్పు అనేది 1988లో వచ్చిందనమాట. అంటే 1962 తర్వాత సాధారణ పరిస్థితులు రావడానికి 1988 పరిస్థితులు అనేది దోహదం చేసినమాట. క్రాఫ్టింగ్ ద వే అహెడ్ ఫర్ ద రిలేషన్షిప్ after the worst violation crafting the way ahead for the relationship after the worst violation since 1967 will require a measured appraisal of how to persuasively engage India's biggest and most powerful neighbor. అంటే ఇప్పుడు ఏంటి 1967 తర్వాత మనకు వరస్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషనే అంటే మన భారతదేశానికి అత్యంత పవర్ఫుల్ మరియు అంటే పవర్ఫుల్ అండ్ పెద్దటువంటి ఈ యొక్క నైబర్తో మళ్ళీ మనకు అలాంటి వివాదం అనేది ఏర్పడింది అనమాట. దిస్ కెనాట్ హ్యాపెన్ బీయింగ్ ఇన్ డినయల్ ఆర్ బై అటెంప్టింగ్ టు అబ్యూజ్ ఫ్యాక్ట్స్. అంటే ఇప్పుడు ఇలాంటి అంశాలను మనం డినయల్ ఏంటి అంటే వాటిని పక్కన పడేయటం కానీ, అంటే ఒప్పుకోకుండా ఉండటం కానీ, లేకపోతే ఈ యొక్క నిజాలను అంటే అబ్స్క్యూర్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే నిజాలను తేలికగా తీసుకోవటం కానీ, అర్థం కాకుండా చేయటం కానీ సరైన అంశం కాదనమాట. ద ఫస్ట్ స్టెప్ టు సొల్యూషన్ ఈజ్ ఏ రియలైజేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే మనం మొట్టమొదటి అడుగు దేని మీద పడాలంటే అసలు ఆ సమస్య నేచర్, ఆ సమస్య అనేది ఎలా, దాని యొక్క నేచర్ ఎలా, విధానం ఎలా ఉంది, తర్వాత దాని యొక్క తీవ్రత ఎలా ఉంది, ఆ ప్రాబ్లం యొక్క తీవ్రత ఎలా ఉంది, దాని అంశాలను ముందు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆటోమేటిక్గా ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్తున్నాను అనమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు మన భారతదేశం అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మన భారతదేశం సంబంధించి ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ యొక్క చైనా వాళ్ళ ట్రూప్స్ అనేవాళ్ళు మన భారతదేశంలోకి అడుగు పెట్టలేదు, మన భారతీయులు అక్కడికి అడుగు పెట్టలేదని
ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది అపోజిషన్లో వివాదాస్పదమైందనమాట. అపోజిషన్లోనే కాకుండా చైనా మీడియా కూడా ఆ చైనా పీపుల్ ఇప్పుడు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారన్నమాట చైనా మీద. ఈ యొక్క కోవిడ్-19 వల్ల కావచ్చు, ఈ కోవిడ్-19 సమయంలో భారతదేశంతో యుద్ధం ఎందుకు తెస్తున్నారని చెప్పేసి మీడియా వ్యతిరేకంగా ఉంది. ఈ స్టేట్మెంట్ వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకొని మీడియా పీపుల్ ఏం చేశారంటే ఇలా చెప్పుకుంటూ వచ్చారు, మేము భారతదేశానికి సంబంధించిన ఎటువంటి భూభాగంలోకి వెళ్ళలేదు, ఆ ప్రధానమంత్రి చెప్పాడు అని చెప్పేసి ఆ యొక్క చైనా ప్రజల యొక్క వాళ్ళ యొక్క మద్దతు అనేది సంపాదించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఏంటి, అపోజిషన్ అనేవాళ్ళు బాగా దుయ్యబట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే అతను జయశంకర్ మాత్రం ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ మన భారతదేశ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ని అడ్డంకపరచడానికి ఆపడానికి ఈ యొక్క చైనాకు సంబంధించిన సైనికులు ఆ ఎల్ఏసీని లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ దాటుకొని వచ్చారు, అందువల్లనే ఈ సమస్య అనేది ఏర్పడిందని చెప్పేశారు. సో పీఎం ఇచ్చిన స్టేట్మెంట్కి పిఎంఓ ఆఫీస్ ఏమైనా వివరణ ఇచ్చిందంటే, అక్కడ మన భారతీయ సైనికులు వీరోచితంగా పోరాటం వల్ల వాళ్ళు మన భారతదేశానికి మన భారతదేశంలోకి రాలేకపోయారు చైనా వాళ్ళని వాళ్ళు వివరణ ఇచ్చారనమాట. సో ఎప్పుడైనా సరే ఇలాంటి 2 రకాలైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మనకు సందిగ్ధం ఏర్పడుతుంది. సో అలా కాకుండా ముందు మనం దౌత్యపరంగా ఇది యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకోవటమే కాకుండా ఏం చేయాలి, వీళ్ళు అసలు సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నేచర్ ఎలా ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది, దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అనే దాని గురించి ముందు మనం ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క సమస్యకు మనం పరిష్కారం అందించవచ్చు అని చెప్తున్నారనమాట. అది ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెంబర్స్ యాజ్ నెంబర్స్. అంటే ఈ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెంబర్ కౌంట్ అయిపోయిందనమాట. రాజ్యసభలో మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఆ మెంబర్స్ అనేవాళ్ళు మెంబర్లాగా చూడట్లేదు. ఇప్పుడు నెంబర్ ఏదైతే ఎక్కువగా ఉంటే ఆ నెంబర్కి, సో ఇప్పుడు బీజేపీకి బాగా ఎక్కువ నెంబర్ ఉందనుకోండి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కాంగ్రెస్కి ఎక్కువగా ఉందనుకోండి అనుకూలంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళని ఏదైతే మెంబర్లుగా చూడకుండా నెంబర్లుగా చూస్తున్నారనమాట వాళ్ళని. అలా అది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పే ఆర్టికల్ అనమాట. ద రాజ్యసభ ఈజ్ లూజింగ్ ఇట్స్ షీన్ యాజ్ యాన్ ఎక్సెల్టెడ్ ఫోరం ఫర్ అ స్కాలర్లీ డిబేట్. అంటే ఈ యొక్క రాజ్యసభ అనేది తన యొక్క షీన్ అంటే ఏంటంటే ప్రకాశాన్ని, తర్వాత ఎక్సల్టెడ్ ఫోరం అంటే ఘనమైన చరిత్ర ఏదైతే తన యొక్క ఘనంగా ఉంటుందో రాజ్యసభ అనేది చాలా గొప్పదనమాట. ఆ యొక్క ఏదైతే ఫోరం ఏదైతే ఉందో ఈ స్కాలర్లీ డిబేట్ దీనికి సంబంధించి అక్కడ మహా మేధావులు మాత్రమే ఆ యొక్క చర్చలో పాల్గొంటారు అనే యొక్క గొప్పతనాన్ని కోల్పోతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు మెయిన్స్లో కూడా ఇలాంటి టాపిక్ ఇచ్చి మనకు డిస్కస్ అంటాడు. ద రాజ్యసభ ఈజ్ లూజింగ్ ఇట్స్ షీన్ యాజ్ అన్ ఎక్సాల్ట్ ఫోరం ఫర్ స్కాలర్లీ డిబేట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చి డిస్కస్ అంటాడు. సో దీనికి మనకి ఏమవుతుందండి 150 వర్డ్స్లోనో లేకపోతే 250 వర్డ్స్లోనో రాయమంటాడు. 150 వర్డ్స్ అయితే 10 మార్క్స్ ఇస్తాడు, 250 వర్డ్స్ అయితే 15 మార్క్స్ ఇస్తాడు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకసారి చెక్ చేసి చూద్దాం మనం. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. షీన్, షైన్, లస్ట్రీ, ప్రకాశమైన, ఎక్స్టెల్టెడ్, ఎలివేటెడ్, ప్రామినెంటెడ్, ఘనమైన, వెటరన్, పోస్ట్ మాస్టర్, ఓల్డ్ స్టేజర్, ఎంతో కాలంగా అనుభవం కలిగిన, ఫ్రెంజిడ్, ఫ్రాంటిక్, హెక్టిక్, తిక్కబట్టిన, వెర్రిబట్టిన, పోచ్, ప్లండర్, స్వాధీనం చేసుకొను, హౌల్, డ్రాగ్, ఫుల్, లాగు, కన్ఫైన్మెంట్, ఇంప్రిజన్మెంట్, కస్టడీ, ఖైదు, ఇన్క్రెస్, ఎంట్రీ, ఎంట్రన్స్, లోపలికి ప్రవేశించుట, ఎవర్షన్, హేట్రెడ్, విరక్తి, అయిష్టత, డిలిబరేషన్, థాట్, థింకింగ్, ఆలోచన, ఆర్బిటరీలీ, తోచినట్లుగా, స్క్రూటినీ, ఇన్స్పెక్షన్, సర్వే, పరీక్షణ, ఇంపరేటివ్, వైటల్, క్రూషియల్, అనివార్యము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ద రూలింగ్ బీజేపీ నౌ హ్యాజ్ 86 మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ ఆఫ్టర్ ఎలక్షన్స్ టు 19 సీట్స్ అక్రాస్ సెవరల్ స్టేట్స్ ఆన్ ఫ్రైడే. ఎప్పుడైతే మన భారతదేశంలోని రకరకాల రాష్ట్రాల్లో మొత్తం 19 స్థానాల్లో ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు బీజేపీ యొక్క స్థానం అంటే యొక్క బలం అనేది ఎంత ఉందంటే 86 మెంబర్లతో బీజేపీ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఫర్ ద పార్టీ ఇన్ అప్పర్ హౌస్ త్రో ఇట్ ఈజ్ స్టిల్ షార్ట్ ఆఫ్ ద హాఫ్ వే మార్క్. అంటే ఇప్పుడు ఇది చాలా వరకు ఎక్కువ ఈ యొక్క అప్పర్ హౌస్లో దీని యొక్క బీజేపీ యొక్క బలం అనేది అన్ని పార్టీలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంతవరకు కూడా అది ఇంకా సగానికి సగం సీట్లు అనేవి సాధించలేదన్నమాట. సగానికి సగం సీట్లు అంటే మొత్తం 245 అంటే దగ్గర 125 స్థానాలు కనుక ఉంటే బీజేపీకి పూర్తిగా అంటే సగం కన్నా ఎక్కువగా స్థానాలు అనేవి బీజేపీ కైవసం చేసుకుంటుంది అనమాట. సో ఇంకా ఆ మార్క్ ఇంకా చాలా దూరంలోనే ఉందన్నమాట. ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ 61 వేకెన్సీస్ 42 were filled unopposed earlier and of the 19 contests the BJP won 8 while the Congress won 4.
అంటే ఇప్పుడు ఏమైంది, మొత్తం 61 వేకెన్సీస్ ఉంటే 42 స్థానాలు అనేవి ఎటువంటి అన్అపోజ్డ్ అనమాట. అంటే ఏమీ లేకుండా వాళ్ళేంటి నామినేషన్ రూపంలో డైరెక్ట్గా ఎన్నుకోవడం జరిగిందనమాట. మిగతా అన్నీ కూడా 19 అనేవి ఎలక్షన్ జరిగినాయి అనమాట. ఆ 19 ఎలక్షన్స్లో ఏది బీజేపీకి మొత్తం 8 వస్తే కాంగ్రెస్కి 4 వచ్చినాయి అనమాట. ఆఫ్ ద 61 అవుట్ గోయింగ్ మెంబర్స్ 17 వర్ ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ 15 ఫ్రమ్ బీజేపీ. అంటే మొత్తం 61 మంది యొక్క అంటే అవుట్ గోయింగ్ అనమాట. ఆ యొక్క సీట్లను ఖాళీ చేసి బయటకు వచ్చేసిన వాళ్ళలో దాంట్లో ఎంతమంది 17 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 15 మంది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారనమాట. విత్ ది సమ్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్ ద బీజేపీస్ టాలీ ఇంక్రీజ్డ్ బై 11 ఫ్రమ్ 75. అంటే ఇప్పుడు ఈ యొక్క మొత్తం ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క బీజేపీ యొక్క సంఖ్య అనేది బలం అనేది 75, అంటే ఇంతకుముందు 75 ఉందన్నమాట. ఇప్పుడు 11 పెరిగి 86, అంటే 11 పెరిగిందని చెప్తున్నా, అంటే మొత్తం 86 అయిందనమాట. ద కాంగ్రెస్ నౌ హ్యాస్ 41. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం బలాలు ఎంత వచ్చింది, స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 41 మెంబర్స్ అనే స్థానాలు వచ్చినాయి అనమాట. ద అపోజిషన్ బెంచెస్ విల్ నౌ హ్యావ్ వెటరన్స్ సచ్ యాజ్ హెచ్డి దేవేగౌడ, మల్లికార్జున ఖార్గే బోత్ ఫ్రమ్ కర్ణాటక, దిగ్విజయ్ సింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అండ్ సింబు సొరన్ ఫ్రమ్ జార్ఖండ్ అండ్ కేసీ వేణుగోపాల్ ఫ్రమ్ రాజస్థాన్. ఇప్పుడు కాంగ్రెస్లో చాలా ఎక్కువ కాలం ఈ యొక్క రాజ్యసభ అనుభవం కలిగినటువంటి ఎవరైతే కర్ణాటక చెందినటువంటి దేవేగౌడ, మల్లికార్జున ఖార్గే, ఒకప్పుడు ఈ మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ఈ యొక్క కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆయన యొక్క అధికార ప్రతినిధిలా ఉండేవాడు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క మధ్యప్రదేశ్కి సంబంధించి దిగ్విజయ్ సింగ్, తర్వాత ఈ యొక్క జార్ఖండ్కి సంబంధించి సింబు సోరెన్ అనే వాళ్ళు ఈ యొక్క స్థానాల్లో ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క రాజస్థాన్కి సంబంధించిన కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నాడు అనమాట. A noticeable addition to the treasury benches is Jyotiraditya Scindia, whose defection from the Congress in March brought down the Kamalnath government in Madhya Pradesh and brought the BJP back to power there. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం బాగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ట్రెజరీ బెంచ్ అనమాట. ఈ ట్రెజరీ బెంచెస్లో జ్యోతిరాదిత్య సింధియా అనే అతను కూడా స్థానం లభించిందనమాట. ఇతను ఒకప్పుడు మార్చిలో ఏమైందంటే ఇతను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పార్టీ మారాడనమాట. సో కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ యొక్క మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ అనేది పవర్లోకి రావడానికి ఈయన సహకరించాడనమాట. భువనేశ్వర్ కలిత, ద కాంగ్రెస్ చీఫ్ విప్ ఇన్ ద రాజ్యసభ అంటిల్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్, ఈజ్ నౌ రిటర్నింగ్ యాజ్ ఏ బీజేపీ మెంబర్ ఫ్రమ్ అస్సాం. నెక్స్ట్ భువనేశ్వర్ కలిత అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఇంతకుముందు ఆ కాంగ్రెస్ సంబంధించి చీఫ్ విప్ అనమాట. ఎప్పటి వరకు, లాస్ట్ ఆగస్టు వరకు, పోయిన సంవత్సరం ఆగస్టు వరకు. అతను ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి అస్సాం తరఫున ఈ యొక్క రాజ్యసభ మెంబర్గా ఇప్పుడు ఆయన అధికారం అంటే ఆ యొక్క స్థానాన్ని చేజిక్కించుకున్నాడు అన్నమాట అస్సాం తరఫున. ఆల్ దిస్ పాయింట్స్ టు ఏ ప్యాటర్న్ ఆఫ్ బీజేపీస్ ఫ్రీజన్డ్ అప్రోచ్ టు ఇంక్రీజింగ్ ఇట్స్ రాజ్యసభ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని చూస్తే కనుక బీజేపీ యొక్క తికమక పెట్టే విధానం కానీ వెర్రి పెట్టిన విధానం అటువంటి, అంటే ఫ్రీజన్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ ఏంటంటే తిక్కబెట్టిన లేదా వెర్రి పెట్టినటువంటి ఈ యొక్క విధానం అనేది అవలంబిస్తుంది రాజ్యసభ స్ట్రెంగ్త్ కోసం బీజేపీ అని చెప్పవచ్చు అనమాట. ఆఫ్టర్ ద ఎలక్షన్ వర్ అనౌన్స్డ్ 8 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లెఫ్ట్ ద పార్టీ ఇన్ గుజరాత్ అండ్ ఎనేబుల్ ద విక్టరీ ఆఫ్ యాన్ ఎక్స్ట్రా బీజేపీ క్యాండిడేట్ టు ద రాజ్యసభ. ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్లు అనౌన్స్ చేశారో కాంగ్రెస్ సంబంధించినటువంటి 8 ఎమ్మెల్యేలు, ఎవరు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంటి, వాళ్ళు అక్కడి నుంచి తప్పుకున్నారన్నమాట. సో వాళ్ళు తప్పుకోవడం వల్ల ఏమైంది, కాంగ్రెస్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. దానివల్ల ఏమైంది, బీజేపీ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళు రాజ్యసభలో విజయం సాధించారన్నమాట. ఇన్ రాజ్యసభ దెన్ ద పార్టీ ఫైల్డ్ ఇన్ రాజస్థాన్ ద పార్టీ In the Rajasthan, the party fielded 2 candidates through it had the strength to elect only one, leading to speculations that plans were underway to poach Congress MLAs. ఇక మనం రాజస్థాన్లో చూసుకుంటే ఆల్రెడీ రాజస్థాన్ గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు అక్కడ బీజేపీకి ఒక వ్యక్తిని నిలబడే అంటే శక్తి మాత్రమే ఉందన్నమాట. అంటే అంతమంది ఒక వ్యక్తిని నిలబెట్టే యొక్క బలం మాత్రమే ఉందన్నమాట. అలాంటి చోట 2 వ్యక్తుల్ని నిలబెట్టింది. అది మనం దాన్ని చూస్తే స్పెక్యులేషన్, అంటే చూడడానికి ఎలా ఉంది అంటే ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేని మచ్చిక చేసుకుంటూ, పోచ్ అంటే ఏంటంటే మచ్చిక చేసుకున్నట్టు లేకపోతే స్వాధీనం చేసుకున్నట్టు ఉందన్నమాట. ద సైట్ ఆఫ్ The sight of political parties hurling in MLAs to luxury confinements ahead of the Rajya Sabha polls has become common.
ఎప్పుడైనా సరే రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఏంటి అంటే వాళ్ళని అంటే డ్రాగ్ అనమాట. హౌల్ అంటే ఏంటంటే లాగుతారనమాట. ఎట్లా వాళ్ళని లగ్జరీస్గా అంటే వాళ్ళకి మంచి సౌకర్యాలతో కూడినటువంటి ఒక ఖైదు అనే దాన్ని ఏర్పాటు చేసి అలా చేయడం అనేది సర్వసాధారణం అనమాట. ఎందుకని ఆ యొక్క ఓట్లు పట్టడం కోసం ఆ రాజ్యసభ పోలింగ్స్లో ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషనలైజెస్ ద షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అండర్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఏదైతే ఈ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో అంటే ఈ రాజ్యసభ అనేది ఈ యొక్క రాష్ట్రాలను రిప్రజెంట్ చేసే ఒక సభ అనమాట. ఇది ఇన్స్టిట్యూషనలైజ్ ఎలా అయిపోయిందంటే ఈ యొక్క సెంటర్కి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఈ యొక్క సమాఖ్య వ్యవస్థకు ఇదేంటి ఒక పవర్ షేరింగ్ లాంటిది అనమాట. వీళ్ళిద్దరి మధ్య అధికార పంపకాలు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఏదైతే రాజ్యసభ అనేది వ్యవహరిస్తుంది అనమాట. ఈ యొక్క సమాఖ్య వ్యవస్థలో ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సమాఖ్య వ్యవస్థ అనమాట. ద హౌస్ ఆఫ్ ద ఎల్డర్స్ is also considered an exalted forum of scholarship and స్టేట్మెంట్షిప్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క హౌస్ అనేది ఈ యొక్క పెద్దల సభ అనేది ఏంటంటే ఎగ్జాల్టెడ్ ఏంటంటే ఘనమైందనమాట. ఎలాంటి ఘనమైందంటే దాంట్లో మేధావులు తర్వాత స్టేట్మెంట్షిప్ అంటే ఈ యొక్క ప్రాముఖ్యత కలవాళ్ళు రాష్ట్రాల్లో మంచి మంచి గొప్పవాళ్ళు ప్రాముఖ్యత కలవాళ్ళు ఉంటారని ఒక నానుడు ఉందన్నమాట. బట్ దిస్ మెజిస్ట్రీ హ్యాస్ టేకెన్ ఏ బీటింగ్ డ్యూ టు ఫ్యాక్టర్స్ including but are not limited to mechanizations that go into its making. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క మెజెస్టీ కనుక మనం ఇప్పుడున్న పరిస్థితులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క మెకానికల్గాను ఒక మేకింగ్ అంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఉపయోగపడే వ్యక్తులు మాత్రమే ఉన్నట్టు కనపడుతుంది అనమాట. ద స్టడీ ఇంగ్రెస్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ టైఫోన్స్ హ్యాస్ నాట్ మేడ్ ఏ సీరియస్ కాంట్రిబ్యూషన్ టు రాజ్యసభాస్ వర్కింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంగ్రెస్ అంటే మీనింగ్ ఏంటంటే లోపలికి ప్రవేశించడం. అంటే రోజు రోజుకి ఈ యొక్క రాజ్యసభలోకి ఎవరెవరు ప్రవేశిస్తున్నారంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే సినిమా సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క క్రికెట్ ఆటలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బిజినెస్ టైకూన్స్ ఎవరైతే ఉంటారంటే బిజినెస్లో వ్యాపారాల్లో బాగా ప్రాముఖ్యత గణించిన వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు టైకూన్ అంటే ఆ వ్యాపారాన్ని మొత్తాన్ని తమ యొక్క కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు ఈ యొక్క రాజ్యసభలోకి రావడం రోజు రోజుకి లోపల ప్రవేశించడం అనేది ఈ యొక్క కామన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు ఆ కాంట్రిబ్యూషన్లో రోజు సర్వసాధారణం అయిపోయింది. The BJP under its current leadership has demonstrated an aversion to deliberations of all types and Rajya Sabha has been a పర్టికులర్ టార్గెట్. అంటే బీజేపీ ఏంటి ఇప్పుడు దానికి సంబంధించి అన్ని రకాలలో ఈ యొక్క లీడర్షిప్ అనేది నాయకత్వం అనేది సంపాదించాలి అనే ఒక డిమాన్స్ట్రేటెడ్ ఎవర్షన్ అనమాట. అంటే అంటే విరక్తి అనేది ఉందన్నమాట. అన్ని సంబంధించి వాళ్ళే అధికారంలో ఉండాలా, వాళ్ళే నాయకత్వం ఉండాలి అనేదానికి వాళ్ళొక విరక్తి కలిగిందనమాట. అలాంటి విరక్తికరం ఏంటంటే వాళ్ళకి దేని మీద విరక్తి కలిగిందంటే అనాయకత్వం అంటే నాయకత్వం లేకుండా ఉండటం అనేది ఇష్టం ఉండదు వాళ్ళకి ఎప్పుడు కూడా నాయకత్వ కాంక్ష అనేది ఉంది ఇప్పుడు. సో దానికి సంబంధించి ఇప్పుడు రాజ్యసభ అనేది టార్గెట్ అయిపోయిందనమాట. ఇన్ ఏ కంట్రీ యాజ్ అ వ్యాస్ట్ అండ్ డైవర్స్ యాజ్ ఇండియా డిలాబరేషన్స్ ఆర్ క్రిటికల్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఇండియా లాంటి పెద్ద దేశం చాలా పెద్దదనమాట. దాంతోపాటు డైవర్స్ అంట విభిన్నమైందనమాట. విభిన్నమైంటే రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు, దాంతోపాటు రకరకాల భాషలు, ఇలా విభిన్నమైనటువంటి ఇలాంటి భారతదేశంలో డిలాబరేషన్స్ అంటే ఏంటంటే ఆలోచనలు అనమాట. ఈ యొక్క ఆలోచనలు అనేవి చాలా కష్టం అనమాట. ఇలాంటి ఆలోచనలు చేయడం అనేది క్రిటికల్ చాలా కష్టమైనటువంటి అంశం అనమాట. ద గవర్నమెంట్ హ్యాజ్ ఆర్బిటరీలీ లేబుల్డ్ బిల్స్ యాజ్ మనీ బిల్స్ టు బైపాస్ స్క్రూటినీ అండ్ పాసింగ్ ద రాజ్యసభ. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తనకు తోచినట్లుగా ఈ యొక్క కొన్ని బిల్లులను పాస్ చేయాలంటే వాటిని మనీ బిల్లుతో పాటు కలిపి పాస్ చేస్తుంది అనమాట. అంటే రాజ్యసభకి మనీ బిల్లుని ఆపేది కానీ చర్చించేది కానీ లేకపోతే ఆ మనీ బిల్లుని వెనక్కి పంపే అధికారం అనేది రాజ్యసభకు లేదు. సో రాజ్యసభలో వీళ్ళకి అధికారం తక్కువ ఉండటం వల్ల ఏం చేస్తున్నారంటే కొన్ని ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క బీజేపీ పార్టీకి చాలా ముఖ్యమైన అనుకున్న బిల్లుని ఏం చేస్తున్నారంటే మనీ బిల్లుతో పాటు కలిపి వాటిని పాస్ చేస్తున్నాను అనమాట. ఎందుకని ఈ యొక్క రాజ్యసభలోని దాన్ని తప్పించుకోవడానికి రాజ్యసభను తప్పించుకొని ఆ బిల్లును పాస్ చేయడానికి ఆ బిల్లును నగ్గించడానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యొక్క మనీ బిల్ రూపంలో వాటిని పాస్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ some pieces of legislation with far-reaching efforts on country to change the status of Jammu and Kashmir, for instance, have been pushed through both houses. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇలాంటి అంశాలకు మనం ఉదాహరణగా చెప్పాలి అంటే ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన బిల్లును కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మనీ బిల్లుతో పాటు కలిపి దాన్ని పాస్ చేశారనమాట. ఆ రెండు హౌసుల్లో దాన్ని నెగ్గే విధంగా చూశారనమాట. ఇన్ సచ్ ఏ సినారియో ఇట్ ఈజ్ ఇంపరేటివ్ దట్ మెంబర్స్ ఆఫ్ వర్క్ అక్రాస్ పార్టీ లైన్స్ టు అప్హోల్డ్ పార్లమెంట్స్ కాన్స్టిట్యూషనల్ రోల్.
అంటే ఇప్పుడు ఏంటి అనివార్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ లైన్స్కి అనుగుణంగా ఏంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ రోల్కి సరిపోయే విధంగా వీళ్ళు వ్యవహరించాలి. అంటే ఈ యొక్క పార్టీ యొక్క లైన్స్ని వాళ్ళు ఆచరిస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని దెబ్బతీయకుండా ఈ పార్లమెంటుకు సంబంధించి ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించిన ఏవైతే ఈ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా చూసే బాధ్యత అనేది ఎవరి మీద ఉంది అంటే ఖచ్చితంగా మనకు ఆ సభ్యుల మీద ఉంది, వాళ్ళ మీద అనివార్యంగా ఉందని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ టూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.